ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మినప్పిండితో కొబ్బరికాయ బెల్లం వేసుకుని రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నానబెట్టుకున్న మినపగుళ్ళు ఒక కప్పు, 2-3 గంటలు నానబెట్టుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని పిండిని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఆ కప్పు గుళ్ళకి ఈ గ్లాస్తో 4 గ్లాసుల నూక, బియ్యం నూక వేసుకుని ఒక్కసారి కడిగేసుకుని ఒక పావుగంట సేపు నానబెట్టుకుని అప్పుడు శుభ్రంగా పిండి వేసుకుని నీళ్ళు లేకుండా మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలి. ఈ రవ్వని గట్టిగా పిండి వేసుకోవాలి, నీళ్ళు లేకుండా. నీళ్ళు ఉంటే పిండి పలచగా అయిపోయి రొట్టె రానది కానీ బాగోదన్నమాట. గట్టిగా పిండుకొని వేసుకోవాలి పిండిలో. మినప్పిండి రుబ్బేసి పక్కన పెట్టుకున్న పిండిలో గట్టిగానే రుబ్బుకోవాలి. పిండి కూడా ఈ నూకంతా గట్టిగా పిండేసుకుని దాంట్లో వేసి కలిపేసుకుని మనం చెప్తున్న కొలతలకి కొబ్బరి చెక్క ఒకటి, 1/4 కేజీ బెల్లం కూడా వేసుకోవాలి. దీంట్లో మొత్తం తల పిండేసుకుని కలిపేసుకుని ఒక అరగంట సేపు నానాలి. నూక కలిపిన తర్వాత దానికి ఒక కొబ్బరి చెక్క చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కూరలాగా మిక్సీ పట్టేసుకుని పిండిలో కలిపేసుకోవాలన్నమాట. ఇది కూడా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్కి తగ్గ సాల్ట్, 1/4 కేజీ బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లం చిన్న ముక్కల కింద చితగొట్టేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని కలుపుకుంటే బాగా కరుగుతుంది. పిండిలో ముక్కల కింద వేస్తే బాగా కరగదు కనుక చితగొట్టేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు. పిల్లలు అది కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇది మా ఇంట్లో అయితే ఎక్కువ స్వీట్ ఉండదు. దీంట్లోకి చట్నీ కానీ ఏమీ అవసరం లేదు. ఈ రొట్టెలోకి ఉత్తిది తినేయచ్చు అనమాట. మనం చిన్న ముక్కల కింద కొట్టేసుకుని మిక్సీ పట్టుకొని పిండిలో కలిపేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. ఆల్రెడీ మనకి పిండి రుబ్బుకున్న పిండి అరగంట సేపు నానింది కనుక ఇది కలిపేసి వెంటనే వేసేసుకోవచ్చు. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగేదాకా 1 నిమిషం హైలో పెట్టుకుని